కడప జిల్లా బి కోడూరు మండలం మున్నెల్లి పంచాయతీలోని సచివాలయంలో సర్పంచ్ మున్నెల్లి గురయ్య నాగేంద్రరావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునుపెన్నడూ జరగని విధంగా గ్రామ పంచాయతీల అభివృద్ధి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం సాధించాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు అత్యంత కీలకం. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ ప్రణాళికలు తయారు చేసి వాటిని అమలు పరిచినప్పుడే గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి. దీనికి గ్రామ సభ నిర్వహణ అన్నది అత్యంత కీలకం. ఉపాధి హామీ చట్టం పేర 16 ప్రకారం పథకంలో చేపట్టవలసిన పనులు, ప్రాజెక్టు గుర్తించడం గ్రామ పంచాయతీ బాధ్యత. అందులో భాగంగానే 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో చేపట్టవలసిన పనుల గుర్తింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు అంటే ఆగస్టు 23న గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే మున్నెల్లి గ్రామ పంచాయతీలో సీసీ రోడ్లు, వీధి దీపాలు, నీటి సరఫరా గ్రామ సభలో తీర్మానించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో సర్పంచి మున్నెల్లి గురయ్య, పంచాయతీ కార్యదర్శి నాగేంద్రరావు, ఏఈ ఆర్డబ్ల్యూఎస్ రాము, ఈసీ కాజవలి, ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ వసంత కుమారి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ శివశంకర్, పిహెచ్ఎస్ పుష్పాంజలి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వెలుగు వివోఏలు, ప్రజలు తదితరులు ఉన్నారు. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వీటికి సంబంధించి గ్రామ పంచాయతీ చర్చించుకొని డెవలప్మెంట్ చేసుకునేదానికి ఈ గ్రామ సభలు ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వీటికి సంబంధించిన ఈ పోస్టులు చేసిన వీటికి సంబంధించి 2024-25 సంవత్సరానికి రైతులు కానీ మరియు ఏదైనా పండ్ల పెంపకాలు కానీ చెట్లు కానీ వాటికి సంబంధించి మీ ప్రపోజల్ కాజల్ చెప్పినట్టు ప్రపోజల్ ఉద్దేశంతో దాన్ని అప్రూవ్ చేసి మీకు దానికి సంబంధించి మొత్తం వర్క్ మీకు శాంక్షన్ చేయబడుతుంది. అదేవిధంగా ఈ ఉపాధి హామీని మొట్టమొదటిగా చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వ్యవసాయానికి అనుసంధానం చేయడం జరిగింది. కాబట్టి పొలాలలో కానీ పంటకాలలో కానీ దీనికి సంబంధించి ఏమన్నా మీకు రైతులు కావాల్సిన పనులు ఏమన్నా రిలేషన్ ద్వారా మీరు అడుగుతున్నా వచ్చిన వాళ్ళు అందరూ మీరు అందరూ గతంలో మాదిరిగా మనం వైఎస్ఆర్ తెలంగాణ బోర్డు మాత్రం ఉన్నట్టు పండ్ల మొక్కలకు సంబంధించి రైతులకు పండ్ల మొక్కలు ఉన్నాయి. వ్యక్తిగతంగా రైతులు ఏమైనా పువ్వులు కూడా ఇస్తాం మేము. అట్లాంటి ఎవరు పనులు ఉపయోగపడే పనులు ఏదైనా చేసుకుంటామంటే మీరు ఇప్పుడు రాజు వచ్చేసి ఈరోజు కుదరకపోయినా కూడా ఆఫీస్ ద్వారా మీరు ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారానో, టెక్నికల్ అసిస్టెంట్ ద్వారానో, లేదు మీ పంచాయత్ సెక్రటరీ ద్వారా మాకు తెలియపరిచినా కూడా మాకు కావాల్సింది ఏంటంటే జాబ్ కార్డ్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ పాస్బుక్. ఒకవేళ పండ్ల మొక్కలు కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో 5 ఎకరాల లోపల సన్న చిన్నగా రైతు అనే అంశాలని మీకు ఎక్కువగా వాటి గురించి చెప్పడం జరిగింది. ఇదే విధంగా మేము గుర్తించిన పనులు గతంలో అయితే మీ అందరూ చేసేది తూపుల్లో కానీ రాజు బాగా ఎక్కువ చెరువులో గుంటలు తీసాం. ఈసారి ఆ పనిని ఆపేసి ఏదైనా చెరువులకు సంబంధించి ఒకటి పిట్టు తవ్వుతాం. అది కూడా ఫిష్ పాండ్. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ని అడిగాం పర్మిషన్. వాళ్ళు ఇచ్చిన తర్వాత చేపలకు సంబంధించి తవ్వుతూ వాళ్ళు వచ్చి చేపలు వదిలే విధంగా చేస్తామన్నారు. వాళ్ళు ఏ లిస్ట్ ఇస్తారో ఆ లిస్టు ప్రకారం చేసేసి దాని ప్రకారంగా ఫిష్ పాండ్ అవుతుంది. అంతకుముందు వాళ్ళకి గతం ఏంటంటే ఎక్కడంటే అక్కడ గుంటలు తవ్వడం వల్ల ఏమైందంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధ్యక్షులు చెప్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తవ్వుతా ఉన్నారు, అది గుంటలు ఆ మట్టి దేనికి ఆల్రెడీ